సఖీ వృందే విజ్ఞప్తి శ్రీల నరోత్తమదాస్ ఠాకూర్ రచించిన ప్రార్థన నుండి. రాధాకృష్ణ ప్రాణమోరా జుగళ కిశోరా, రాధాకృష్ణ ప్రాణమోరా జుగళ కిశోరా, జీవనే మరణే గతి అర్నాహి మోరా, జీవనే మరణే గతి అర్నాహి మోరా, రాధాకృష్ణ ప్రాణమోరా జుగళ కిశోరా. హరే కృష్ణ. మనకు ఈ కీర్తనలో అర్థం ముఖ్యంగా శ్రీ రాధాకృష్ణులే నాకు ప్రాణం, వారు ఎల్లప్పుడూ నవ యౌవనముతో కిషోరావస్థలో ఉన్న దివ్య ప్రేమికులు. ఇక్కడ మనకు దివ్య ప్రేమికులు, మెటీరియల్ ప్రేమ కాదు, భౌతికమైనటువంటి ప్రేమ కాదు, అది దివ్యమైనటువంటి ప్రేమ. నేను జీవించి ఉన్న లేదా మరణించిన జన్మ జన్మలకు వారే నాకు ఆశ్రయము. మనము ఇప్పటి వరకు అనేక జన్మలు తీసుకున్నాము, తర్వాత ఇంకెన్ని జన్మలు తీసుకుంటామో కూడా తెలియదు. శ్రీ రాధాకృష్ణుల దేహాలు దివ్యమైన దేహాలు అన్నమాట. అవి మనలాగా నశించేటి కాదు, ఎప్పటి నుంచో అలా ఉన్నాయి, ఎప్పటికీ అలాగ ఉన్నాయి. వాళ్ళ ప్రేమ కూడా దివ్యమైన ప్రేమ, మనలాగా మెటీరియల్ ప్రేమ కాదు. వాళ్ళు మన మీద దయతో సృష్టి మొత్తానికి వాళ్ళ సేవను అందిస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఆ శ్రీ రాధా గోవిందుల పాదాలు వదలకుండా ఉండేట్టుగా జన్మ జన్మలకు మీ భాగ్యం కలిగించమని వేడుకుంటున్నాం అన్నమాట. హరే కృష్ణ. కాళిందీరవకులే కెళి కదంబేరవానా, కాళిందీరవకులే కెళి కదంబేరవానా, రతనా బెదీరా ఉపరా బొసబోదు జానా, రతనా బెదీరా ఉపరా బొసబోదు జానా, రాధాకృష్ణ ప్రాణమోరా జుగళ కిశోరా. యమునా నది ఒడ్డున కదంబ వృక్షాలతో నిండిన వనంలో రత్నాలు పొదిగిన దివ్య సింహాసనముపై వారిని ఆసీనులను చేసి సేవ చేసేదను. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో కలిసి శ్రీమతి రాధమ్మతో కలిసి అనేకమైనటువంటి లీలలన్నీ కూడా యమునా నది ఒడ్డున కదంబ వృక్షావనంలోనే జరిగినాయి, చాలా ఎక్కువ. ఆ శ్రీ రాధాకృష్ణులను రత్నాలు పొదిగినటువంటి ఒక బంగారు దివ్యమైనటువంటి సింహాసనంపై శ్రీ రాధాకృష్ణులను ఆసీనులు చేసి కూర్చోబెట్టి ఆ దివ్యమంగళ స్వరూపాలను మనం కన్నులారా చూస్తూ ఆ సుందర దృశ్యాన్ని మన మనసులో నిలుపుకున్నాం. శ్యామ గౌరీ అంగే దిబో చందనేరగంధ, శ్యామ గౌరీ అంగే దిబో చందనేరగంధ, చమరాదులాభో కబే హేరిముఖ చంద్ర, చామరాదులాభో కబే హేరిముఖ చంద్ర, రాధాకృష్ణ ప్రాణమోరా జుగళ కిశోరా. శ్యామ వర్ణంలో ఉన్న కృష్ణకు, కరిగిన బంగారు వర్ణంలో ఉన్న రాధమ్మకు చందనముతో గంధం పూయుదును మరియు చామర వీయుదును. చంద్రకాంతితో మెరుగుచున్న ఆ దివ్య ముఖార విందాలను ఎప్పుడు దర్శించగలను? మనకు శ్రీమద్ భాగవతంలో కృష్ణ బలరాములు మధురలోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ ఒక కుబ్జ ఆమె గంధం తీసుకెళ్తూ ఉంటుంది కంసుడికి ఇవ్వడానికి. ఎప్పుడైతే కృష్ణ బలరాములు చూస్తుందో ఎంతో ఇష్టంగా చెప్తుంది, మేము మీకు పూజించా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తాడు కృష్ణ భగవానుడు, నువ్వు నాకు గంధాలు ఇచ్చావంటే మీ కంసుడు నిన్ను శిక్షించడా అంటే నన్ను ఏం చేసినా పర్వాలేదు, మీరు మా దగ్గర నుంచి తీసుకుంటేనే మహాభాగ్యము, మీరు తీసుకుంటారా అంటే సరే పూయమంటాడు. అప్పుడు ఆమె ఎంతో ఇష్టంగా కృష్ణ బలరాములకి గంధాన్ని పూస్తుంది.
పరిమళాలను పూస్తుంది. ఆమె యొక్క భక్తికి మెచ్చి కృష్ణ భగవానుడు ఆమె అంత వంగి గూనిలాగా ఉంటుంది. ఆమె కాలి బొట్టనవేలు మీద తన బొట్టనవేలు పెట్టి తన గడ్డం కింద చేయి పెట్టి అట్లా పైకెత్తాడు. వెంటనే ఆమె గూనంతా పోయేసి ఆమె అందవిహీనంగా ఉండి ఆమె కూడా ఎంతో సుందరంగా తయారయ్యి ఎంతో ఎక్సలెంట్గా తయారైపోతుంది అనమాట, అప్సరసలాగా. అప్పుడు ఎంతో ఆనందంగా కృష్ణ భావనలు బయట పెరుగుతూ ఉంటుంది. రెండు మా ఇంటికి పోదామని అనేసి తర్వాత వస్తానని చెప్తాడు అనమాట. అంటే భగవంతుడికి ఇష్టంగా మనం కొంచెం గంధం పూసినప్పటికీ కూడా ఎంతో ఫలితాన్ని భగవంతుడు మనకి ఇస్తాడు. అదేవిధంగా వాళ్ళిద్దరూ శ్రీ రాధాకృష్ణులు బంగారు సింహాసనంపై కూర్చున్నప్పుడు మనం చామరతో వాళ్ళకు హాయిగా ఉండేటట్లు చామర కూడా విసురుతూ ఉంటాం అనమాట. భగవంతుడికి మనం చామర విసిరేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. హరి బోల్, హరే కృష్ణ. గాదియా మలా తీర్మలా దిబదోహరాగలే, గాదియా మలా తిర్మలా ದಿಬದೋಹರಾಗಲೇ, ಅಧರೆ ತುಲಿಯಾ ದಿಬೋ ಕರ್ಪೂರ ತಾಂಬೂಲೆ, ಅಧರೆ ತುಲಿಯಾ ದಿಬೋ ಕರ್ಪೂರ ತಾಂಬೂಲೆ, ರಾಧಾ ಕೃಷ್ಣ ಪ್ರಾಣ ಮೋರ జుగళ కిషోరా. మంచి సువాసన కలిగిన మాలతీ పుష్పాల హారములను శ్రీ రాధాకృష్ణుల మెడలో అలంకరించేదను, వారికి కర్పూర తాంబూలములను అర్పించేదను. ఇక్కడ మనకు భగవంతుడికి మంచి సువాసన కలిగినటువంటి పూలతో మనము అలంకరించాలి, వాళ్ళకు మంచి పూమాలలు వేయాలి, ఆ తర్వాత మనము హారతులు ఇవ్వాలి, మంచి నైవేద్యం మనం అర్పించాలన్నమాట. వాళ్ళకి తాంబూలాది మంచి నైవేద్యాలు అర్పించాలి. అప్పుడు భగవంతుడికి ఎంతో సేద తీరుంటారు, నా భక్తులు ఎంత నాకు సేవ చేసుకుంటున్నారు అనేటువంటి వాళ్లకు కరుణ కలుగుతుంది అన్నమాట మన పైన. మనం చూసాము గోదాదేవి వెంకటేశ్వర స్వామికి పూమాలలు ఇస్తే ఎంత ఇష్టంగా తీసుకున్నారు. అదేవిధంగా కృష్ణ బలరాములు మధురలో వెళ్ళేటప్పుడు పూమాలలో ఒక అతను ఇస్తే అతనికి మోక్షం ఇస్తాడు భగవంతుడు, ఎంతో ఐశ్వర్యం కూడా ఇస్తాడు. కాబట్టి మనకు భగవంతుడి యొక్క సేవ, ప్రతి ఒక్క సేవ కూడా ఎంతో విలువైనది అనమాట. ఎంతో ఇష్టంగాను మనం చేసుకోవాలి. హరే కృష్ణ. ఇక 5వ చరణము. లలితా విశాఖాది జత సఖీ వృందా, లలితా విశాఖాది జత సఖీ వృందా, ఆజ్ఞయా కొరిబో సేవా చరణారవింద, ఆజ్ఞయా కొరిబో సేవా చరణారవింద, రాధా కృష్ణ ప్రాణమోరా జుగళ కిషోరా. లలిత, విశాఖ మొదలగు సకుల అనుమతితో శ్రీ రాధాకృష్ణుల సేవను చేసేదను. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే, మనము డైరెక్ట్గా భగవంతుడికి అర్పించే అర్హత మనకు లేదు. మనము గురుదేవులకు ఇస్తే ఆయన వాళ్ళకి అర్పిస్తారనమాట. అదేవిధంగా లలితా విశాఖలకు మనం అందిస్తే వాళ్ళు శ్రీ రాధాకృష్ణులకు అందజేస్తారనమాట. మనం ఏ సేవ చేసినప్పటికీ కూడా వాళ్ళ ద్వారా చేయాలి. అందుకే గురువుల యొక్క ఆశ్రయించి గురువుల ద్వారా చేయాలి, లేదా మనకంటే సీనియర్ డివోటీస్ ద్వారా మనం చేయాలి, వాళ్ళ ద్వారా తెలుసుకొని మనం చేయాలన్నమాట. ముఖ్యంగా గురువుకి అర్పిస్తే గురువు రాధాకృష్ణులకు అర్పిస్తారనమాట. ఇది మనకు తెలుసుకోవాల్సింది. హరే కృష్ణ. తరువాత 6వ చరణం. శ్రీకృష్ణ చైతన్య ప్రభు దాసే అనుదాసా, శ్రీకృష్ణ చైతన్య ప్రభు దాసే అనుదాసా, సేవా అభిలాష కొరే నరోత్తమ దాసా, సేవా అభిలాష కొరే నరోత్తమ దాసా, రాధా కృష్ణ ప్రాణ మోరా
जुगल किशोरा जीवने मरणे गति अरुणाहि मोरा राधा कृष्ण प्राण मोरा जुगल किशोरा। శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క దాసానుదాసుడైన ఈ నరోత్తమ దాస్ ఠాకూరు శ్రీ రాధాకృష్ణుల సేవా భాగ్యాన్ని అభిలషిస్తున్నాడు. శ్రీల నరోత్తమ దాస్ ఠాకూరు పరమ భక్తులు. ఆయన ఎంతో భక్తియుక్తంగా రాస్తారన్నమాట ప్రతి ఒక్క కీర్తన. అందులో మనకు కృష్ణ ప్రేమ కొట్టించినట్టు కనబడుతూ ఉంటుంది, అంత బాగా రాస్తారనమాట. అందువల్లే మనము గొప్ప గొప్ప పరమ భక్తులు రాసినటువంటి కీర్తనలే మనం వినాలి. అప్పుడు అందులో స్వచ్ఛమైన భావన మనకు కలుగుతుందన్నమాట. మన అన్నమాచార్యులు కానీ ఇలా మన గురు పరంపరలో ఉండి గొప్ప గొప్ప ఆచార్యులందరూ కూడా ఎంతో ప్రేమయుక్తంగా రాసింటారనమాట ఆ భావనతో కలిసి. కాబట్టి శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ యొక్క పాదాలను బట్టి వేడుకుంటూ మనకు కూడా ప్రేమతో కూడుకున్నటువంటి భక్తియుక్త సేవను, కృష్ణ భక్తిని ప్రసాదించమని, శ్రీ రాధాకృష్ణుల యొక్క పాదాలను ఎప్పుడు మర్చిపోకుండా ఉండేటువంటి మంచి భక్తిని ప్రసాదించమని గురుదేవులు మనం ప్రార్థించుకుంటూ ఒకసారి హరే కృష్ణ మంత్రాన్ని మనందరి తరపున ఒకసారి చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण. सखी